ఈ వీడియోలో Numpyలో మనం మిస్సింగ్ డేటాని ఎలా హ్యాండిల్ చేయాలి, అలాగే దీనికి సంబంధించిన ఫంక్షన్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాము. సో దాని పర్పస్ ఇంపోర్ట్ Numpy as NP, ఇంపోర్ట్ pandas as PD అని చెప్పి ఇంపోర్ట్ చేసుకున్నాము. తర్వాత ఒక డిక్షనరీని క్రియేట్ చేస్తున్నాను. డిక్షనరీ నుంచి మనం మన డేటా ఫ్రేమ్ని డిఫైన్ చేసుకుందాం. సో డిక్షనరీస్లో కీ వాల్యూ పేర్స్ ఉంటాయి కదా. సో ఈ కీస్ వచ్చేసి ఏబిసి అనే కీస్ని మెన్షన్ చేసుకున్నాను. తర్వాత డేటా సెట్స్ కింద లిటిల్ బిట్ అరేస్ లిస్ట్ని డిఫైన్ చేసుకున్నాను. సో ఏ అనే కీలో మనకి 1 to np.nan 1, 2, np. నాట్ అన్ నెంబర్ అసలు ఏమీ లేదు, 1, 2నే ఉన్నాయి. తర్వాత మూడో దాని ప్లేస్లో అసలు ఏమీ లేదు, 5 np.nan, np.nan, 6, 1, 2, 3 అన్నది. ఇక్కడ చూడండి, మీరు డిక్షనరీ 1ని ప్రింట్ చేసుకున్నట్టయితే మనకి ఏలో 1 to nan, బిలో 5 nan, 6, సిలో 1, 2, 3 డేటా సెట్స్ ఇవి ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఒక డేటా ఫ్రేమ్ని డిఫైన్ చేసుకుందాం. డేటా ఫ్రేమ్ ఈక్వల్స్ టు pd.data frame. సో మన డిక్షనరీ నేమ్ dist1. ఇప్పుడు చూడండి, మనకి కరెక్ట్గా డేటా ఫ్రేమ్స్ అన్న ఇండెక్స్ వాల్యూస్ డిఫైన్ అయినాయో లేదో చూడండి, df. సో మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే మన కీ నేమ్స్ కింద వచ్చేసి, అంటే కాలం నేమ్స్గా ఇండెక్స్ వాల్యూస్ వచ్చేసి ABC అని వచ్చినాయి కీ నేమ్స్. తర్వాత ఇటు రోస్కి వచ్చేసి 0, 1, 2, 1, 0, 5, 0. సో వాల్యూస్ అన్నీ కూడా మనకి క్లియర్గానే ఒక డేటా ఫ్రేమ్లో మనకి డిస్ప్లే అవుతున్నాయి. ఇప్పుడు నాకేం కావాలంటే ఏవైతే నాన్ లేవో ఆ డేటా ఆ కాలమ్స్ వరకు, ఆ రోస్ వరకు నాకు కావాలి. ఓకే, నాన్. సో మిస్సింగ్ డేటా లేని ఫ్రేమ్స్ అయితే, డేటా సెట్స్ ఏవైతే ఉన్నాయో అవి కావాలి నాకు. మరి దాని పర్పస్ మనం ఏ ఫంక్షన్ వాడుకుని మనం వాటిని డిఫైన్ చేసుకోవచ్చో చూద్దాం. సో డిఎఫ్ డేటా ఫ్రేమ్ డాట్ డ్రాప్ ఎన్ఏ. సో డ్రాప్ ఎన్ఏ అని ఇస్తే మనకి ఏమొచ్చిందో చూడండి. సో డ్రాప్ ఎన్ఏ అని ఇస్తే మనకి ఫస్ట్ కాలంలో, ఫస్ట్ రోలో మనకి ఏమీ డ్రాప్స్ లేవు. రెండో దాంట్లో నాన్ ఉంది, ఫస్ట్ రోలో సెకండ్ రో, థర్డ్ రో అనుకోండి. సెకండ్ రోలో నాన్ ఉంది, థర్డ్ రోలో 2 నాన్లు ఉన్నాయి. కాబట్టి మనకి ఏదైతే మిస్సింగ్ డేటా లేదో ఆ రో వరకు మనకి డిస్ప్లే అయ్యింది, రైట్. ఇంకా తర్వాత నాకు ఇప్పుడు కాలమ్స్ కావాలంటే మనం ఏ విధంగా రాసుకోవచ్చు ఒకసారి షిఫ్ట్ ట్యాబ్ కొడుతున్నాను. దీనికి సంబంధించిన డాక్యుమెంట్ మనకు ఓపెన్ అవుతుంది. సో సిగ్నేచర్ వచ్చేసి యాక్సెస్ 0, హౌ, ఎనీ, థ్రెష్ హోల్డ్, నన్ను, సబ్సెట్ నన్ను, ఇన్ ప్లేస్, ఫాల్స్ అని చెప్పి మనకు కనపడుతుంది. ఓకే, సో ఇప్పుడు యాక్సెస్ ఈక్వల్స్ టు 1 అని ఇస్తున్నాను. ఇప్పుడు మనకి కాలం డిస్ప్లే అవుతుంది, చూడండి. ఓకే, సో ఫస్ట్ అంటే సి కాలంలో మనకి డేటా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉంది, 1, 2, 3 ఉంది. కాబట్టి సి కాలం అనేది మనకి డిస్ప్లే అయింది. తర్వాత మనకి ఇంకో ఆప్షన్ ఉంది, అదేంటో ఒకసారి చూద్దాం. డ్రాప్ ఎన్ఏలో థ్రెష్ అని చెప్పి నన్ను ఉంది. థ్రెష్ అంటే ఏంటో చూడండి. థ్రెష్ ఇంటూ డిఫాల్ట్ నన్ ఇంటూ వాల్యూ రిక్వైర్స్ దట్ మెనీ నాన్ ఎన్ఏ వాల్యూస్ అంటున్నాడు. ఓకే, ఇప్పుడు థ్రెష్ని ఒకసారి డిఫైన్ చేసుకుందాం. థ్రెష్ ఈక్వల్ టు 2 అని రాశాను. సో థ్రెష్ ఈక్వల్స్ టు 2 అని రాస్తే మనకి ఏమొచ్చిందో చూడండి. డ్రాప్ ఎన్ఏలో మనకి ఏవైతే ఒక్క నాన్ ఉన్నా పర్లేదు అన్నట్టు. థ్రెష్ అంటే రెండు డేటా సెట్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎన్ని మిస్సింగ్ వాల్యూస్ ఉన్నాయి, 2 మిస్సింగ్ వాల్యూస్ ఉన్నాయి. ఇక్కడ సెకండ్ రోలో 1 మిస్సింగ్ వాల్యూ ఉంది, ఫస్ట్ రోలో అన్నీ ఉన్నాయి. సో మనకి ఏదైతే మిస్సింగ్ వాల్యూస్ ఇప్పుడు 1 అని ఇచ్చాను అనుకోండి, ఏమొస్తుందో చూడండి. సో
1 అని ఇస్తే అన్నీ వచ్చేసినాయి. 1 వాల్యూ ఉన్నా మనకు వచ్చేసింది అనమాట. 3 వాల్యూ అనేది 1 ఉన్నా మనకి డిస్ప్లే అయింది. ఇప్పుడు చూడండి 3 ఉంటే మనకి ఏమొస్తుంది, థ్రెషోల్డ్. సో ఏదైతే డేటా ఉందో అదే వస్తుంది. ఇప్పుడు 2 వాల్యూస్ ఉన్నా సరిపోతుంది అనుకుంటే థ్రెష్ వాల్యూ దగ్గర మనం 2 పెట్టుకున్నట్టయితే 2 వాల్యూస్ ఇప్పుడు ఏకి ఉంది సికి ఉంది కాబట్టి డేటా, అందుకని చెప్పి మనకి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు నాకు యాక్సిస్ పారామీటర్ని ఇద్దాం. యాక్సిస్ ఈక్వల్స్ టు 1 అని ఇస్తున్నాను. ఇప్పుడు మనకి కాలమ్స్ డిస్ప్లే అవుతాయి. ఏ కామా ఏ సి మనకి డిస్ప్లే అవుతున్నాయి. ఓకే, ఇప్పుడు మనము ఈ డేటా సెట్లో నార్మల్గా మనకి ఏదైనా ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఎనలిటిక్స్ పర్పస్, ఓకే, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చెప్పుకునేది అన్నీ కూడా ఎనలిటిక్స్ పర్పస్ యూజ్ అవుతాయి, మెషిన్ లెర్నింగ్ పర్పస్ యూజ్ అవుతాయి. ఈ పైథాన్ ఏదైతే డీల్ చేస్తున్నామో ఈ వీడియోస్లో పెట్టినారో ఇక్కడ ఉన్నాయన్నీ కూడా మనకి ఎనలిటిక్స్ పర్పస్ యూజ్ అవుతాయి, మిషన్ లెర్నింగ్ పర్పస్ యూజ్ అవుతాయి, డీప్ లెర్నింగ్ పర్పస్ కూడా యూజ్ అవుతాయి ఈ ఫంక్షన్స్ అన్నీ కూడా. ఇప్పుడు యాక్చువల్గా మన అనలిటిక్స్ పర్పస్ చూసుకున్నట్టయితే మనం ఏదైనా డేటా అనేది వచ్చినప్పుడు కొన్నిసార్లు డేటా మిస్ అవుతూ ఉంటుంది. మనకి ఆ మిస్ అయిన డేటాని మనం సమ్ గార్బేజ్ వాల్యూ తోటి ఫిల్ చేయాలి. గార్బేజ్ వాల్యూ తోటి ఫిల్ చేయడం అంటే అది ఇంపాసిబుల్. ఇప్పుడు ఇక్కడ ఏ వాల్యూ వచ్చి 1.0 2.0 వచ్చింది అంటే ఏ వాల్యూ 1.0 2.0 ఇక్కడ మేబీ 3.0 రావచ్చు, లేకపోతే అంతేగా తప్పించి మనం గార్బేజ్ వాల్యూ 17 18 పెట్టడానికి కుదరదు. సో మనం వీటిని మాన్యువల్గా ఫిల్ చేయడం కూడా కుదరదు. ఓకే, అందుకని చెప్పి మనం ఈ రెండింటి యొక్క మీన్ తీసుకుని ఇక్కడ ఫిల్ చేయడము, మీడియం తీసుకుని ఫిల్ చేయడము అలా చేస్తూ ఉంటాం అనమాట. అలా మనం ఏదైతే నాన్ వాల్యూస్ ఉన్నాయో, ఏదైతే డేటా మిస్సింగ్ అయ్యిందో అక్కడ మనం ఏ వాల్యూస్తో ఫిల్ చేస్తాము అనేది దాని పర్పస్ మనకు ఒక ఫిల్ అనే ఫంక్షన్ ఉంది. ఆ ఫంక్షన్ గురించి ఇప్పుడు చూద్దాం. సో డిఎఫ్ డాట్ ఫిల్ అనే దీని ఫంక్షన్ యొక్క చూడండి, ఇది సిగ్నేచర్ వచ్చేసి వాల్యూ నన్ను, మెథడ్ నన్ను, యాక్సెస్ ఈక్వల్స్ నన్ను, ఇన్ ప్లేస్ పల్స్, లిమిట్ నన్ను, డో క్యాస్ట్ నన్ను, ఏవేవో ఉన్నాయి. ఓకే, ఇప్పుడు వాల్యూ ఈక్వల్స్ టు 5 అని ఇచ్చాను. సో వాల్యూ ఈక్వల్స్ టు 5 అని ఇస్తే ఏదైతే మిస్సింగ్ వాల్యూస్ ఉన్నాయో అన్ని చోట్ల 5ని ఫిల్ చేసుకుంటా వెళ్ళిపోయింది. సో 5ని ఫిల్ చేయడం అనేది అంత కట్ ప్రాసెస్ కాదు, కట్ మెథడ్ కాదు. అందుకని మనం ఏం చేద్దాము అంటే, సో పోనీ ఇక్కడ ఆల్రెడీ 5 ఉంది కదా, 8 ఇద్దాం. సో ఏదైతే మిస్సింగ్ డేటా ఉందో అన్ని చోట్ల 8 ఫిల్ అయింది. నాకు అలా కాకుండా నాకేం కావాలి అంటే ఒకసారి డిఎఫ్ని ప్రింట్ చేస్తున్నాను, డేటా ఫ్రేమ్ని. సో మనకి ఈ థర్డ్ పొజిషన్లో ఏముండే ఛాన్సెస్ 1.0 2.0 ఉంది కాబట్టి దీని యొక్క మీడియానో మనకి ఇక్కడ ఉంటుంది. సో ఈ విధంగా మనం ఫిల్ చేసుకుంటూ వెళ్దాం. లేకపోతే రోకి ఇక్కడ చూసుకున్నట్టు 2.0 ఉంది, 2 ఉంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ మనం ఏది పెట్టవచ్చు, మ్యాక్సిమం మీన్ వాల్యూ పెట్టుకున్నా ప్రాబ్లం లేదు, లేకపోతే 2ని పెట్టేయచ్చు. సో ఇలా మనం డేటాని ఫిల్ చేయాలి. ఇప్పుడు చూద్దాం. వాల్యూ తోటి ఈ రోడ్ ఏ యొక్క కాలంని ఎలా ఫిల్ చేయాలో ఒకసారి చూద్దాము. సో డేటా ఫ్రేమ్ ఏ అంటే మనకి ఏమొచ్చింది, 1.0 2.0 9 వచ్చింది. డేటా ఫ్రేము ఏలో డాట్ ఫిల్ అని రాస్తున్నాను. డాట్ ఫిల్ అని వాల్యూ ఈక్వల్స్ టు ఫిల్ ఎన్ఏలో, ఇక్కడ ఫిల్ ఎన్ఏలో వాల్యూ ఈక్వల్స్ టు డిఎఫ్ ఆఫ్ ఏ డాట్ మీన్ అని ఇస్తున్నాను. ఇప్పుడు చూడండి మనకి ఏమొస్తుందో. సో ఏ వాల్యూని ఫిల్ చేసి మనకి అవుట్పుట్ని ఇచ్చేసింది. ఓకే, చూడండి 1.0 2.0 3 ప్లేస్లో 9 ప్లేస్లో మనకి మీన్ వాల్యూ వచ్చింది. ఈ విధంగా మీరు ఫిల్ ఎన్ఏ ఫంక్షన్ కూడా వాడుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వీటి మీద మీరు మిస్సింగ్ డేటా ఇన్ నెంబై అని గూగుల్లో సెర్చ్ కొడితే చాలా డాక్యుమెంట్స్ ఉంటాయి, అవన్నీ చదవండి. ఇంకా ఇది ఆన్గోయింగ్ యాక్టివిటీ కాబట్టి ఇంకోసారి ఫిల్ ఎన్ఏ గురించి మనకి ఏదైనా ఒక క్యాప్స్టోన్ ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఇంకా కొన్ని ఫీచర్స్ తోటి మనం చేద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.